హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏముండబోతుంది అంటే ఈరోజు మా దివాళీ వ్లాగ్. సో నేను ఇంట్లో పూజ చేస్తాను. సో ప్రసాదాలు తయారు చేసుకొని పూజ ఎలా చేస్తాను అని అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను ప్రసాదాలు తయారు చేయడం స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. సో మీకు ఇంకొక బుడ్డి ఫెల్లోని చూపిస్తాను, చూడండి వాడేం చేస్తున్నాడో. ఏమైంది కనమ్మా? ఓమైంది, ఓమైంది నాన్నలు, ఓమైంది నాన్నలు. నో బైటింగ్. ప్రసాదాలు తయారు చేద్దామా? ఫుడ్ చేద్దామా? మనం పూజ చేద్దామా? ఎస్ ఎస్, సిట్. గుడ్ బాయ్ కన్నమ్మా. హై ఫై. ఎస్, గుడ్ బాయ్. హ్యాపీ దివాళీ నాన్నలు, హ్యాపీ దివాళీ. నేను ఎప్పుడు చీర కట్టుకున్నా కానీ వీడికి ఇది ఒక ఆట అయిపోతుంది. ప్రతిసారి లాగుతూ ఉంటాడనమాట. సో ఈసారి కూడా అదే చేస్తున్నాడు వీడు. దివాళీ కాబట్టి నేను ప్రొఫెషనల్ క్లీనర్స్ని పిలిపించి మరీ క్లీన్ చేయించేసుకున్నాను ఇల్లంతా. సో నేను ఈ క్లీనింగ్ అంతా ముందు రోజు జరిగింది కాబట్టి నేను మార్నింగ్ లేచి 5 o'clockకి ఇల్లు తూడ్చేసుకొని పూజ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసేసుకోవచ్చు అని అన్న ప్లాన్తో ఇదంతా చేయించేసుకున్నాను నేను ముందు రోజే. నేను డెకరేషన్ అంత పెద్ద తోపుగా ఏం చేయలేదు. నా దగ్గర ఒక క్లాత్ ఉండింది అండ్ ఆల్సో నా దుపట్టా యూజ్ చేసి జస్ట్ సింపుల్ డెకరేషన్ టైప్ అట్లా ప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ప్రసాదాలు స్టార్ట్ చేసుకుందాం. సో నేను ఈరోజు నిమ్మకాయ పులిహోర, సిరా ఇంకా సేమియా ఇవి 3 చేద్దాము అన్న థాట్లో 3 ప్రాసెస్ సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్ళాను అనమాట. నేను సిరా చేసే ప్రాసెస్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. యూజువల్గా అమ్మ వాళ్ళు ఫస్ట్ నెయ్యిలో ఫ్రై చేసి ఆ తర్వాత చక్కెర అవన్నీ వేసి దెన్ పాలు పోస్తారు కదా. నేను యూజువల్గా సిరా చేయడం నేను లైక్ యూఎస్కి వచ్చినప్పటి నుండి మేము ఇంట్లో షుగర్ యూజ్ చేయమన్నమాట. మేపుల్ సిరప్ మాత్రమే యూజ్ చేస్తాము. సో మేపుల్ సిరప్తోనే నేను సిరా కూడా చేస్తాను. సో బేసికల్లీ సిరాని అంటే లైక్ రవ్వని ఫ్రై చేసి దాంట్లో మేపుల్ సిరప్ వేసేసి అండ్ దాని తర్వాత లైక్ డ్రైడ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆల్మండ్స్ అవన్నీ వేసేసి దెన్ కొంచెం కోకోనట్ పౌడర్ అంత వేసి జస్ట్ పాలు పోసేసి ఉడకబెట్టేస్తే సిరా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ చూస్ చేసుకున్నాను గైస్ నేను. అండ్ నెయ్యి నేను మొత్తం సిరాని ఇంకా మేపుల్ సిరప్ని మొత్తం మిక్స్ చేసిన తర్వాత వేసుకుంటాను. సో బేసికల్లీ ఒక రూల్ అనేది ఏం ఫాలో అవ్వను, ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వేసుకోవడం అనమాట. అండ్ దాని తర్వాత కొంచెం కోకోనట్ లైక్ ష్రెడెడ్ కోకోనట్ కూడా యాడ్ చేసేసి వాటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసేసుకోవడమే. అండ్ మన నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. సో నేను ఇది చేసే ప్రాసెస్ని రికార్డ్ చేయలేదు, నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నా కాబట్టి చాలా కష్టంగా ఉండే. అండ్ నేను ఇవన్నీ చేసే ప్రాసెస్లో మా బర్ఫీగాడు కిచెన్లోనే పడుకున్నాడు, ఒక స్లీప్ వేసాడు. గైస్ ముందుగానే చెప్తున్నాను, నాకు తోచినట్టు నాకు వచ్చినట్టు నేను పూజ చేశాను. సో ఈ పూజ మొత్తం ఏంటి అంటే నేను యూట్యూబ్లో లైక్ అయ్యగారు పూజ చేసేది ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని ఆ రికార్డింగ్ని పెట్టుకొని చేశాను అనమాట. సో చాలా అంటే చాలా
ఫ్లెక్సిబుల్ వేలో ఏదైతే వీలవుతుందో అంతే చేసుకున్నాను నేను. ప్రతి సంవత్సరం ఇదే చేస్తాను నేను. వరలక్ష్మి వ్రతంకి ఇంకా దివాళీ రోజు 2 రోజులు లక్ష్మీ పూజ ఇలానే చేసుకుంటాను నేను. ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేటటువంటిది లక్ష్మీదేవి. అంచేత మనందరం కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ దీపావళి రోజున చక్కగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకున్నట్టు. అండ్ ఆల్సో అందరికీ డౌట్ వస్తుంది, లక్ష్మీ పూజ ఇద్దరు దంపతులు చేసుకుంటారు కదా అని. బట్ మా కేసులో ఏంటి అంటే ధర్మాకి దేవుడు అంటే నమ్మకం లేదు అండ్ పూజలు చేయడం అనమాట. సో అందుకని నేనేం ఫోర్స్ చేయకుండా నా నమ్మకాన్ని నేను ఫాలో అయ్యి నేను ఈ పూజ చేసుకున్నాను అనమాట. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ. నేను పూజ చేసుకుంటుంటే మా బర్ఫీగా నాపడం ధర్మ వల్ల అవ్వలేదు. సో వాడు నా దగ్గరికి వచ్చి కూర్చొని పూజ చేస్తుంటే చూస్తూ ఉండే అనమాట. మధ్యలో సతాయించాడు కాసేపు. సతాయించినప్పుడు ధర్మ మళ్ళీ తీసుకొని వెళ్ళుండే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నా దగ్గరే కూర్చొని ఉండే అనమాట వాడు. ఏతే భూమి తారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. బుక్ పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామిత సంప్రోక్యో ఋషి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశ్వరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృత నామ సంవత్సరే. ప్రస్తుతం ఇది శోభకృత కాబట్టి శోభకృత నామ సంవత్సరం చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటూ ఉన్నారో ఆ సంవత్సరం పేరు ఇక్కడ చెప్పుకోండి. శోభకృత నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వయుజ మాసే కృష్ణపక్షే అమాయాం వాసరః వాసరస్తు. అలాగే మీరు ఈ పూజ ఏ రోజు చేసుకున్నారో ఆ రోజున అక్కడ చెప్పుకోండి. ఇక్కడ మనం ఆదివారం రోజు దీపావళి కాబట్టి భానువాసరే అని చెప్తున్నాం. మీరు ఏ సంవత్సరం ఏ రోజు చేసుకున్నారో ఆ రోజు చెప్పుకోండి. భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభ మధువాతార్థాయతే మధుక్షరం సింధవః మాధవీర్న సంతోషధి మధునక్త ముతోషధి మధువత్పార్థిమగం రజః మధుద్యోరస్తర పిత మధుమానో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతు నః స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదిరేంద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః దాశక్కరా భవంతః శక్కరాణాగో శక్కరతో జురావై శక్కర పశుర నిర్యక్షేత్రమండమ్రోధ వజ్రణేవాస్మే పశువన్మరిప్రణాది తస్మాత్ వజ్రేణ పశువ పరిగ్రహేత తస్మాస్తే యానస్తేజో నోమహరతే దశంతాభి పశుగామస్య. ఈసారి మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆ పోహిష్టామ యోగవస్థాన ఊర్జేత దాతర భైరణాయ చక్షసే యోగశమదమానసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మారంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచరః శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి ఇందాక చెప్పాను కదా వస్త్రాలు ఉన్నాయి కదా, ఆ వస్త్రాలు తీసుకోండి. పూజ అయితే ఫైనల్లీ కంప్లీట్ చేసుకున్నాను. సో పూజ అయిపోయిన తర్వాత నేను మా బర్ఫీ గాడితో కూడా దేవుడికి మొక్కిపియాలని అనుకున్నాను. సో యూజువల్లీ నేను ప్రతి ట్యూస్డే పూజ చేసినప్పుడు వీడొచ్చి హారతి తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఈరోజు కూడా అలాగే వీడితోని మొక్కిపిస్తున్నాను. పూజ అయిన నెక్స్ట్ డే మేము ధర్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాము. సో వాళ్ళు దివాళీ నైట్ అని సెలబ్రేట్ చేసుకుందాము అని అంటే మేము అందరం ట్రెడిషనల్గా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాము. బర్ఫీ గాడికి ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం, చాలా అలవాటు అతని దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే మా ఇంటికి వచ్చినప్పుడు ఒక 1 వీక్ ఉన్నాడు. ఆ 1 వీక్లో చాలా అలవాటు అయిపోయాడు వీడు. అండ్ మేము డిన్నర్ చేసిన తర్వాత ధర్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్పార్క్లర్స్ది చేద్దాము అని చెప్పేసి అని అంటే ఇంకా కిందికి వచ్చి వాళ్ళు క్రాకర్స్తోని ఎంజాయ్ చేస్తుంటే మేము మాత్రం కొంచెం దూరంలో ఉండే. నాకు లైక్ ఎలర్జీస్ ఉన్నాయి. సో ఆ స్మెల్ నాకు పడదు. అండ్ ఆల్సో బర్ఫీ గాడికి వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ సేఫ్ ఆర్ నాట్. అందుకని మేము బర్ఫీ గాడిని కొంచెం దూరంలో నించోబెట్టి వాళ్ళందరిది అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళండి అన్నమాట.
ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు మేము ఇంకా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళ దగ్గర కూడా సేమ్ ఇదే దివాళీ ఈవెంట్ అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరిపోయాము. మధ్యలో కాఫీ తీసుకోవడానికి ఒక కెఫేలో ఆగాము. అక్కడ చాలా మెంబర్స్ బర్ఫీ గారి దగ్గరికి వచ్చి ఓ హీ సో క్యూట్ అని అనుకుంటూ అంటుండే. సో మేము అనుకున్నాము క్యూట్నెస్ అనేది ఇంటి దగ్గర తెలుస్తుంది అని. అండ్ మేము ఎవరైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామో అక్కడ మేము బార్బిక్యూ చేసుకున్నాము. తిన్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా స్పార్క్లర్స్ది వెలిగిద్దాము అని చెప్పేసి అంటే ఇక్కడ డిఫరెంట్గా గర్ల్స్ బదులు బాయ్స్ ఎంజాయ్ చేశారు. సో లుక్ ఎట్ దాట్ గైస్. तुम देख रहे हो जो कलर के कुर्ते पहने वो कलर देखिए, ब्लू ग्रीन और रेड ही होता है. సో దట్ వాజ్ 2024 దివాళీ వ్లాగ్ గైస్. సో మేము దివాళీ రోజు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఆల్సో చాలా టయర్డ్ అయ్యి ఉండే, వీకెండ్ అంతా లైక్ ఇలానే 2 ఈవెంట్స్ ఉండే కాబట్టి వెళ్ళి వాళ్ళందరినీ కలవడం, లైక్ యాక్టివిటీస్ గేమ్స్ ఆడడం వీటికే సరిపోయింది. సో that's all for today's vlog and I'll come back with another vlog. Until then, take care. Bye bye. See you.